హెచ్టీవీ నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో మ్యాడ్ స్క్వేర్ వచ్చేసింది ఆఫ్టర్ చాలా వెయిట్ తర్వాత. యాక్చువల్ గా 29th కి రావాలి, బట్ ఏదో అనుకుని 28th కి వచ్చారు. సో మంచి కాంపిటీషన్ లో అయితే రిలీజ్ అయ్యారనమాట. మొత్తానికి కుర్రకారుదే హవా అనిపించేలాగా మ్యాడ్ స్క్వేర్ అయితే అలా థియేటర్స్ లో దూసుకు వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. సో మెయిన్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే సంగీత్ శోభన్, నాని నితిన్ అండ్ రామ్ నితిన్ మెయిన్ లీడ్స్ గా మనకి ఆఫ్టర్ మ్యాడ్ వీళ్ళ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ మ్యాడ్ స్క్వేర్ లో మనకు కనిపించారు. అండ్ ద మెయిన్ హోల్ కాన్సెప్ట్ కే హీరో మన లడ్డు విష్ణు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా కామెడీ డైలాగ్స్ ని అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకుని డైరెక్షన్ అయితే చేశారు. అండ్ సూర్యదేవర నాగవంశీ గారి సిస్టర్ హారిక సూర్యదేవర ఇస్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ భీమ్స్ సిస్రుడన్ గారు సంగీతం అందించారు. తెలుసు మనకి భీమ్స్ గారి పాటలు ఎంత బాగుంటాయో, ఈ సినిమాలో కూడా అంతే బాగున్నాయి. అండ్ ప్రియాంక జ్వాలకర్ ఇస్ వన్ ఆఫ్ ద లీడ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. హీరోయిన్ అని చెప్పాలా లేదంటే వీళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్ అని చెప్పాలా అన్నది మనం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ గారు లడ్డు గారి ఫాదర్ గా ఆయన కూడా మంచి కామెడీని అయితే క్రియేట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డుగాడు మనల్ని నవ్వించి చంపేస్తాడు. సెకండ్ హాఫ్ అంతా సునీల్ గారు కొంచెం బెదిరిస్తూ భయపెడుతూ నవ్విస్తూ ఉంటారనమాట. ఓవరాల్ గా మన సంగీత్ శోభను మిగతా ఇద్దరు హీరోస్ కూడా వాళ్ళ లెవెల్లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సో ఈ ఉగాదికి సినిమా ఏంట్రా ఏం చూడాలి హేమా అని అంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మ్యాడ్ స్క్వేర్ అని చెప్పేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.